విశ్లేషణలో వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు మెయిన్ పేపర్లో ప్రధాన వార్తలుగా నిలిచాయో ఈనాడు దినపత్రికను ఒకసారి చూద్దాం. భారత్కు విజయ తిలకం అంటూ ప్రధాన వార్తని ఈనాడు దినపత్రికలో హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఆసియా కప్ మనదే, టీమిండియాను గెలిపించిన తెలుగు అబ్బాయి అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. కొంచెం తడబడ్డ, కొంచెం కష్టపడ్డ, మళ్ళీ మనదే పై చేయి. పక్షం రోజుల వ్యవధిలో చిరకల ప్రత్యర్థి పాకిస్తాన్కు మూడోసారి మట్టి కర్పించిన టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠ భరిత పోరులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ భారత్ హీరో. ప్రతికూల పరిస్థితుల్లో అతడు చిరస్మరణీయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. స్వల్ప లక్ష్య ఛేదనలోటి 20కే 3 వికెట్లు చేజారినప్పుడు, పరుగుల రాక కష్టమవుతున్నప్పుడు, ఒత్తిడి తీవ్రతరం అవుతున్నప్పుడు తిలక్ వర్మ 69 నాటౌట్ 53 బంతుల్లో పోరాడిన తీరు అద్భుతం. అంతా ఒత్తిడిలోనూ చక్కని షాట్లు ఆడుతూ సాధించాల్సిన రన్ రేటు మరీ పోకుండా చూస్తూ మిగతా బ్యాటర్ల నుంచి అందిన కాస్త సహకారంతోనే తిలక్ టీమిండియాను విజయపథంలో నడిపించాడు. అతడి సాధికారక ఇన్నింగ్స్ చాలా రోజులు గుర్తుండిపోతుంది. అతడి ఇక బంతితో కుల్దీప్ యాదవ్ కూడా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు అంటూ ఈనాడు దినపత్రికలో నిన్నటువంటి అద్భుత విజయాన్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. అయితే గ్రూప్ 2 ఫలితాలు వచ్చేసాయి. 782 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరిగిందంటూ ఒక హెడ్లైన్లో మరో వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. టాపర్కు జేఏడీలో ఏఎస్ఓగా పోస్టింగ్. పురుషుల టాప్ 5లో 4 సబ్ రిజిస్టర్లు, మహిళల టాప్ 5లో 4 నాయబు తహసీల్దార్లు ఉన్నట్టుగా ఈ హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. రాష్ట్రంలో 782 గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, రాత పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 783 పోస్టులకు గాను 782 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. మరో పోస్టు ఫలితాన్ని విత్ హోల్డ్లలో పెట్టినట్లుగా తెలిపింది. ఆదివారం హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ బుర్ర వెంకటేశం గ్రూప్ 2 తుది ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రియాంక ఆలా, సభ్యులు లక్ష్మీకాంత్ రాథోడ్, నర్రి యాదయ్య, పాల్వేయి రజని, అమీరుల్లా ఖాన్ పాల్గొన్నారు. మొత్తం 600 మార్కులకు 4 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షల్లో మల్టీజోన్ 1కు చెందిన నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి 447.088 మార్కులతోటి టాపర్గా నిలిచారు. ఆయన సాధారణ పరిపాలన విభాగం జేడీలో ఏఎస్ఓగా ఎంపికయ్యారు. పురుషుల్లో టాప్ 5 అభ్యర్థులు మల్టీ ర్యాంకర్ మినహా మిగతా వారంతా కూడా సబ్ రిజిస్టర్ పోస్టులు ఎంపిక చేసుకున్నారు. ఇక ఆల్మట్టి ఎత్తు పెంపును సీఎం అడ్డుకోరేమంటూ మరో వార్త హెడ్లైన్లో నిలిచింది. ఈనాడు దినపత్రికలో మనం చూసినట్లయితే రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం. అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్ వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. అయితే జనగర్జన సభలో కాంగ్రెస్ బాకీ కార్డును చూపిస్తున్న కేటీఆర్ని మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. అయితే వివరాల్లోకి వెళ్తే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమీ మాట్లాడడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో జాయింట్ వెంచర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయన్నారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన జనగర్జన సభలో ఆయన మాట్లాడారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది అన్నారు. 6 గ్యారంటీల పేరుతో అధికారులకు వచ్చి ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదని, చారణ రుణమాఫీ చేశారని, ఇక బారాన మిగిలి ఉందని ఎద్దేవా చేశారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 9% కేసీఆర్ హయాంలో పూర్తయింది. మిగిలిన 10%ని పూర్తి చేయకుండా సత్సరం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,350 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేసి సీఎం దాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టేశారని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక తలమానికంగా ఫ్యూచర్ సిటీ అంటూ మరో వార్త హెడ్లైన్లో నిలిచింది. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే వచ్చే 10 ఏళ్లలో ఇక్కడ ఫార్చ్యూన్ 500 సంస్థల పెట్టుబడులు, మన చరిత్రను మనమే రాసుకుందాం. ఫ్యూచర్ సిటీ కార్యాలయంలో శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. అంటే ఎప్పుడు న్యూయార్క్ బాగుంది, టోక్యో, సింగపూర్ నగరాలు బాగున్నాయి, దుబాయ్ చాలా బాగుంది అనుకోవడమేనా? 70 ఏళ్ళుగా అలాంటి నగరాలు ఉండాలని కలలు కంటున్నాం. ఇప్పుడు మన చరిత్రను మనమే రాసుకుందాం. ప్రపంచానికి తలమానికంగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిద్దాం.
10 ఏళ్ళు అధికారంలో ఉండేలా అవకాశం ఇవ్వండి. వచ్చే 10 ఏళ్ళలో విశ్వవ్యాప్తంగా పేరొందిన ఫార్చ్యూన్ 500 సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందిస్తాం. 436 ఏళ్ల క్రితం కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి పునాదిరాయి వేస్తే మనం మన భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చెరువులను చెరపడితే తాట తీస్తాం, తక్కువ ధర అంటూ తాటాకుల స్థలాలను కొని పేద ప్రజలు మోసపోవద్దని సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా తెలియజేశారు. అమరపేట బతుకమ్మ కుంట ప్రారంభం, 39 ఎస్టీపీల నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. అయితే ఫ్యూచర్ సిటీ ప్రణాళికను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చిత్రంలో అడ్లూరి లక్ష్మణ్, కిచెనగారి లక్ష్మారెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, శ్రీధరబాబు తదితరులు ఉన్నారు. అయితే హైదరాబాదు సమీపంలోని కందుకూరు మండలం మీరుపేటలో ఫ్యూచర్ సిటీ కార్యాలయం, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రహదారి వన్లకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దుల శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. అయితే బావి నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సకల సౌకర్యాలుంటాయి. స్వచ్ఛమైన నీరు, నిరంతర విద్యుత్ సరఫరా, మెట్రో నగరాలను అనుసంధానించే అద్భుతమైన రహదారులు వస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి బుల్లెట్ రైలు, శంషాబాద్ నుంచి బెంగళూరుకి బుల్లెట్ రైలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇక్కడి నుంచి అమరావతికి నేరుగా ప్రత్యేకంగా రహదారి అందుబాటులోకి రానుంది. దక్షిణ భారతదేశంలో ఓడరేవు లేని రాష్ట్రం తెలంగాణ. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ సమీపంలో డ్రై పోర్టును ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం ఇక్కడ నుంచి మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారిని నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో భూగర్భ కేబుల ద్వారా విద్యుత్ సరఫరా చేరున్నాం. డిసెంబర్లో నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నాం. ఇకపై ఫ్యూచర్ సిటీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు ఇక్కడికి వస్తాం. అభివృద్ధిలో భాగస్వాములయ్యే సంస్థల ప్రతినిధులను ఇక్కడికే రప్పిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఈ వ్యాఖ్యలను చేశారు. ఇక చెరువులను చెరపడితే తాటెత్తిస్తామని కూడా రేవంత్ రెడ్డి సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో సాక్షి దినపత్రిక హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. భారత్కు విజయ తిలకం, 9వ ఆసియా కప్ గెలిచిన టీమిండియా. హోరాహోరీ ఫైనల్లో పాక్పై భారత్ని గెలిపించిన తిలక్ వర్మ. టోర్నీలో పాకిస్తాన్పై 3 మ్యాచ్ల్లో భారత్ విజయం అంటూ భారత్కు విజయ తిలకం అంటూ హెడ్లైన్స్లో నిలిచింది వార్త ప్రధాన వార్తగా. అయితే కొన్నాళ్ల క్రితం పహల్గాంలో భారతీయ వనితల తిలకాన్ని పాక్ ఉగ్రముఖ తోడిచేస్తే ఆపరేషన్ సింధూర్ ఆ ఉగ్రముఖ పునాదుల్ని పెకిలించింది. తాజాగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ సంగ్రామం తెలుగుడి సత్తాతో ఆపరేషన్ విజయ్ తిలకగా ముగిసింది. లీగ్ సూపర్ 4 దశల్లో చప్పగా సాగిన దయాదుల సమరం ఫైనల్కు వచ్చేసరికి రసవత్ర అంకానికి చేరింది. మొత్తానికైతే మ్యాచ్ ఆఖరి ఓవర్ దాకా ఉత్కంఠ రేపింది. అయితే ఎంత జరిగినా ఆ ఒక్కటి మారలేదు, అదే ఫలితం. విజయం కాకపోతే మొదటి 2 ఏకపక్షంగా గెలిచిన టీమిండియాకు అంతిమ పోరాటంలో కఠిన సవాళ్లే ఎదురయ్యాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత బౌలింగ్ పైన పాక్ 19.1 ఓవర్లో 146 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇక తర్వాత సులువైన లక్ష్మి ఛేదిస్తుందిలే అనుకుంటే 4వ ఓవర్ ముగియ ముందుకే భారత్ స్కోర్ 20 స్కోర్ ఉండగా 3 వికెట్ల నష్టానికి చవి చూసింది. ఈ దశలో గెలుపు బహుదూరంగా కనిపించింది ఇండియాకి. భారత అభిమాన గలం మూగపోయిన సమయంలో తెలుగుడు తిలక్ వర్మ తెగించి పోరాటం చేశాడు. సామ్సన్తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టిన తిలక్ శివం దుబేతో కలిసి గెలుపు వైపు తీసుకొచ్చాడు. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు 6తో విజయాన్ని ఖాయం చేసి అజేయంగా నిలిచారు. మొత్తానికి ఇకపై పాలనే ఫ్యూచర్ సిటీ నుంచి అంటూ మరో వార్త కూడా సాక్షి దినపత్రికలో, ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్త నిలిచింది. నెలలో 3-4 రోజులు నేను బట్టి ఇక్కడే ఉంటాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక 10 ఏళ్ల అవకాశం ఇస్తే ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఇక్కడికి రప్పిస్తాయి. ఇక్కడ నుంచి బందర్ పోర్టుకు రోడ్డు, చెన్నై బెంగళూరుకు బుల్లెట్ రైలు, మీ భూములు గుంజుకో ఒప్పించి మెప్పించే తీసుకుంటాం. డిసెంబర్లో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ భవనం ప్రారంభం.
ఎఫ్సిడిఏ భవనాలు, గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు శంకుస్థాపన, గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల్ని చెరబడితే తాటి తీస్తాం బతుకమ్మ కుంట ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. వాటికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు కార్యక్రమాలకు సంబంధించి వార్తలు అయితే ప్రధాన వార్తలుగా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక ఆల్మట్టి ఎత్తును ఆపుతావా అంటూ కేటీఆర్ వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో హెడ్లైన్లో మనం చూడొచ్చు. కృష్ణానదిపై కర్ణాటక కుట్రను నిలవరించే దమ్ముందా? నల్లమల పులిగా చెప్పుకునే సీఎం రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. రాహుల్ గాంధీ తనను ఎప్పుడు తీసిస్తాడోనన్న భయంలో ఉన్నాడు. అచ్చంపేటలో బీఆర్ఎస్ జనగర్జన బహిరంగ సభలో కేటీఆర్ వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ప్రమాదమా కుట్ర? తమిళనాడులోని కరూర్ ఘటనలో 40కి చేరిన మరణాలు. ఘటనపై 24 గంటల్లో నివేదిక సమర్పించాలని గవర్నర్ ఆదేశం. భద్రతా వైఫల్యమే కారణమన్న అన్నా డీఎంకే. బాధిత కుటుంబాలకు 20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన విజయ్ అంటూ నిన్న మొన్న జరిగినటువంటి తమిళనాడులో జరిగిన విషాదకరమైన ఘటన తొక్కిసలాటకు సంబంధించి వార్తని ప్రధాన వార్తకు తీసుకోవడం జరిగింది. కాల్పుల విరమణ కుదరదు. మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి. ఆయుధాలు వదిలేస్తే ఒక తూట కూడా పేల్చం. లొంగిపోయే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇక నేడు స్థానిక నోటిఫికేషన్. ఎన్ఈసి నోట్ ఫైల్ సిద్ధం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు జిల్లాల రిజర్వేషన్ల జాబితాను అందజేసిన పిఆర్ఆర్డి డైరెక్టర్. జెడ్పీ సీఈఓలు, డిపోల నుంచి పిఆర్ కమిషనరేట్కు చేరిన రిజర్వేషన్లు. నేడు స్థానిక నోటిఫికేషన్ క్వశ్చన్ మార్క్ పెట్టి ఈ హెడ్లైన్ అయితే ప్రధాన వార్తగా నిలిచింది సాక్షి దినపత్రికలో. లేటు వయసులో పెళ్లి, పిల్లల భార్యాభర్తల మధ్య వయసు అంతరంతో సమస్యలు, ఛాలెంజ్గా మారే పిల్లల ఆలన పాలన పెంపకము అంటూ ఒకటి వార్తకు ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో హెడ్లైన్ మనం చూడొచ్చు. గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదల. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. 18 కేటగిరీల్లో 783 ఖాళీలకు గాను 782 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇక 1న బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇక ఉగ్ర గోదావరి, మహోగ్ర, కృష్ణ, నారాయణపూర్, తుంగభద్ర డ్యాంల దిగువన కృష్ణ బేసిన్లో భారీ వర్షాలు అంటూ కూడా ఈ వార్తలను ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం హెడ్లైన్స్ను చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి దినపత్రికను ఒకసారి చూద్దాం. న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రపంచం అబ్బురపడేలా చేస్తామంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక మీర్ఖాన్పేటలో భారత్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా ఈరోజు నిలిచింది. మూసి పునరుజ్జీవానికి సహకరించాలి. నిర్వాసితులకు శాశ్వత నివాసం కల్పిస్తాం. పేదలకు అన్యాయం జరిగే పని ఏది కూడా చేయను. కబ్జాలు, సాగువని హైడ్రాపై బురద జల్లే యత్నం. ఎన్కన్వెన్షన్పై నాగార్జునకు ముందు చెప్పిన తర్వాత ఆయన సహకరించారు. బతుకమ్మ కుంటను వేచి పేరు పెట్టామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంబర్పేటలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం జరిగింది. దానికి సంబంధించి హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రపంచం అబ్బురపడేలా చేస్తామంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. విదేశాల నుంచి ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుందాం, బయటి దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేస్తా. 10 ఏళ్ళలో ఫార్చ్యూన్ కంపెనీలన్నీ కూడా ఫ్యూచర్ సిటీలోనే. రైతులకు అభ్యంతరాలు ఉంటే మాట్లాడుకుందాం, రియల్ ఎస్టేట్ కోసమే అంటూ నాపై విమర్శలు. పార్టీలో ఉచ్చులో పడి కోర్టులోకి వెళ్ళి నష్టపోవద్దు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ రైలు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్కు 10 ఎకరాలు. నేడే స్థానిక షెడ్యూల్ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఈ ఆంధ్రజ్యోతిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం. అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సోమవారం షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
ఇందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషనర్ ఆయా శాఖల ఉన్నతాధికారులతోటి సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదికలను ఆ శాఖ ఇప్పటికే ఎస్ఈసికి అందజేసింది. అదే సమయంలో ఈ నెల 30 లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్ఈసిని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే 30న సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ను సోమవారం విడుదల చేయాలని ఎస్ఈసి నిర్ణయించినట్లుగా సమాచారం. ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా ఇప్పటికే ఎక్సైజ్, పోలీసు, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఎస్ఈసి నివేదికలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అఖిలాండ నాయకుని బ్రహ్మాండ వాహనం గరుడినిపై ఊరెగిన శ్రీవారికి భక్తులతో పాటు సమర్పిస్తుంది పరమాల్ మందిర్, శతకోటి వందనాలు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. ఇక F1 OPT విద్యార్థులు $1,00,000 కట్టనక్కర్లేదు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు మరో ఉద్యమానికి మారిన మినహాయింపు H4 డిపెండెంట్ వీసాపై ఉన్న వారికి వర్తించదు. H1B వీసాపై అమెరికా ఇమ్మిగ్రేషన్ నిపుణుల స్పష్టత. సందేహాలు ఉంటే సీఎం ప్రవాసీ ప్రజావాణిలో సంప్రదించాలని సూచనగా మనం వార్తను ప్రధాన వార్త చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో వెలుగు దినపత్రిక ఒకసారి చూద్దాం. ఆపరేషన్ తిలక్ ఇండియాది ఆసియా కప్ సత్తా చాటిన హైదరాబాదీ తిలక్ వర్మ అంటూ హెడ్లైన్ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో అద్భుత విజయానికి సహకరించిన తిలక్ని ప్రశంసిస్తూ హెడ్లైన్లో ప్రధాన వార్తగా నిలిచింది. ఇక న్యూయార్క్ ధీటుగా ఫ్యూచర్ సిటీ 100 ఏళ్ళు టైం ఇవ్వండి, గొప్ప నగరంగా తీర్చిదిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్త వెలుగు దినపత్రికలో కూడా ప్రధాన వార్తగా హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఇక తమిళనాడు తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్, సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్. ఇక ప్రమాదంలో కుట్రకోణం ఉందన్న టీవీకే చీఫ్ విజయ్. ఇక మోసపూరిత హామీలతో జనం గోసపడుతున్నారు అంటూ రైతు భరోసా లేదు, వారికి బోనస్ లేదు, అంతా బోగస్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. అచ్చంపేట సభలో ప్రసంగించారు కేటీఆర్. ఇక గ్రూప్ 2 ఫలితాలు విడుదల. రిలీజ్ చేసిన టీజీపీసీ చైర్మన్ బుర్ర వెంకటేష్ 782 సెలెక్ట్ కోర్టు కేసుతో ఒక పెండింగ్ కేసు. సెలెక్టెడ్ లిస్ట్ను వెబ్సైట్లో పెట్టిన కమిషన్. ఇక నార్ వెంకట హరవర్ధన్ ఏఎస్ఓ జేఐడి ఫస్ట్ ర్యాంకు సాధించారంటే. ఇక రాష్ట్రంలో గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి. మొత్తం 783 పోస్టులకు కానీ ఎంపికైన 782 మంది జాబితాను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఈ వార్త ప్రధాన వార్త నిలిచింది. ఇక స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అమలుకి రానున్న ఎలక్షన్ కోడ్ అంటూ వార్త. సినీ కార్మికుల సమస్యలపై కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటూ మరో వార్త ప్రధాన వార్త నిలిచింది. ఇక చెరువులను చెరపడితే తాటి తీస్తాం, నారాలపై ఆక్రమణలు తొలగిస్తాం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాయగల మాటలను నమ్మి జనం మోసపోవద్దు. బతుకమ్మ కొండ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ వ్యాఖ్యలను చేశారు. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్ 2 పార్టీలు కలిసి తెలంగాణకు నష్టం చేస్తున్నాయి, 12 ఏళ్లుగా ప్రజల్ని సతాయిస్తున్నాయంటూ కేటీఆర్ నిన్న అచ్చంపేటలో భారీ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయడం, దానికి సంబంధించిన వార్త హెడ్లైన్లో నిలిచింది నమస్తే తెలంగాణలో. అయితే ఆల్మట్టి డ్యాం ఎత్తి పెంచి పాలమూరును ఎడారిగా మార్చే కర్ణాటక కాంగ్రెస్ కుట్రలను అడ్డుకోకుండా నల్లమల పులిబిడ్డని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పిల్ల ఇంట్లో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి, నీకు దమ్ముద్దేరం ఉంటే నల్లమల పులిబిడ్డవే అయితే ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుని తెలంగాణ ప్రయోజనాలను కాపాడమంటూ నిన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ని ఎదుర్కోలేక అప్రతిష్ట పాలు చేస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలో, వాటిని బొంద పెట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులిబిడ్డ కాదు, పిల్లి ఆల్మట్టి ఎత్తి పెంచుకుంటే ఇంట్లో దాక్కున్నాడు, పదవి కాపాడుకునేందుకే కర్ణాటక కుట్రలపై మౌనం, కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలి. అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్ ధ్వజమంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక ఈ నెల 700 కోట్లు డౌటే. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 10,000 కోట్లపైనే నెలకు 700 కోట్లు చెప్పిన
చెల్లిస్తామన్న సర్కారు. ఇక ఈ నెల వాటా ఇంకా విడుదల చేయడమైనా ఉద్యోగులు పెన్షనర్లకు తప్పని ఎదురుచూపులు. పెరడి పాటలతోటి నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. 3.6 లక్షల మంది ఉద్యోగులంతా బాధితులే అంటూ వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. బస్తీ బతుకులపై బురద, ఇళ్లలోని నీళ్లు, పేదల కన్నీళ్లు, మూసి మురుగులో నివాసాలు అంటూ మరో వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలిచింది. అయితే తడిసిన సామాన్లు, వస్తువులు, ఉపాధి పోయే సాయం లేదాయి, అటు దిక్కు చూసే నాదులే లేకపోయి గుండెలు బాదుకుంటున్న నిరుపేదలు, సర్వస్వం కోల్పి తీవ్రావస్థలు. గరీబోలంటే సర్కారుకు పగ, ఈడ 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, నా భర్త చనిపోయిండు, నేను కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నా అంటూ గాదిపాక లక్ష్మమ్మ ముసరనగర్ బస్తీ, అక్కడ తను నీట మునిగి, వారి ఇల్లు నీట మునిగి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఫిర్యాదులపై నేటి నుంచి విచారణ. తొలి రోజు 4 ఎమ్మెల్యేలకు పిలుపు. వచ్చే నెల 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు. ఫిర్యాదుదారులు, లాయర్లు ఫోన్లు, గడియారాలు తీసుకురావద్దని ఆదేశాలు. అసెంబ్లీ లోపలికి మీడియా రావడంపైన నిషేధం. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సోమవారం నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రత్యక్ష విచారణ ఎదుర్కొనున్నారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లను విచారించనున్నట్టుగా అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. తొలి రోజు 4 ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కొనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చెవెంల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యక్ష విచారణకు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు అయితే పంపించింది. ఇక పార్టీలో దూరున్న వాళ్ళను తరిమి కొట్టండి. ప్రతిపక్షంలో 10 ఏళ్లు కష్టపడి పనిచేసినాం, తినే టైంలో మరొకడు వస్తే ఊరుకుంటామా? కాంగ్రెస్ ఎక్కడికి పోతున్నదో అర్థమైతలేదు. నాడు కేసీఆర్ను అడిగితే 5 నిమిషాల్లో బోర్నపల్లి వంతెనను 70 కోట్లు ఇచ్చిండు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించి 10 ఏళ్ల పాటు కష్టపడిన అసలు శిశులు కాంగ్రెస్ కార్యకర్తలను గోసపెడుతున్న వారిని తరిమికొట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన వార్త మనం హెడ్లైన్లో చూడొచ్చు. భూముల కోసమే మెట్రో డీల్, ఎలాంటి తప్పుకోవడం వెనుక అనుమానాలు. మెట్రోకు 300 ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంక్ విలువ 16,000 కోట్లు ఉంటుందని అంచనా. వాటిని హస్తగతం చేసుకునేందుకే ప్లాన్ చేశారా అంటూ కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక సివిల్ సప్లై గాడిన పడేనా, అప్లకుప్పగా శాఖ టెండర్, ధాన్యం నగదు వసూల్లో విఫలం. కమిషనర్గా మరో ఐపీఎస్ స్టీఫెన్. గ్రూప్ 2 ఫలితాలు విడుదల. 782 ఉద్యోగాలతోటి తుది ఎంపిక జాబితా. 18 రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. దసరాలోపే నియామక పత్రాల అందజేత అంటూ వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఈ నెల 700 కోట్లు డౌటే. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 10,000 కోట్ల పైన నెలకు 700 కోట్ల చొప్పున చెల్లిస్తామన్న సర్కారు. ఈ నెల వాటా ఇంకా విడుదల చేయని వైనమంటూ కూడా వార్త అయితే ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో నిలుస్తుంది. ఇవి